కెరీర్ మొదటి నుంచి రవితేజ మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు రవితేజ మరో మల్టీ స్టారర్ సినిమాలో భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, నిజానికి రవితేజ హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. సరైన సాలిడ్ ప్రాజెక్టు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో బెజవాడ ప్రసన్న కుమార్ రాసిన ఒక కథ రవితేజకి బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో మరో యంగ్ హీరోకి కూడా స్థానం ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో నవీన్ పోలిశెట్టిని రవితేజ టీం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పట్టాలెక్కించే అవకాశం కనిపిస్తోంది. అయితే బెజవాడ ప్రసన్న కుమార్ చాలా కాలం నుంచి దర్శకుడిగా మారే ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ కథను డైరెక్ట్ చేస్తాడా, లేక రవితేజ సూచనల మేరకు మరో దర్శకుడు రంగంలోకి దిగుతాడా అనేది తెలియాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. అన్ని సెట్ అయితే సరికొత్త ప్రాజెక్టుకు తెర మీదకు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ప్రెజెంట్ మాస్ రాజా మాత్రం మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు.